దావీదు యొక్క ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం, దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించడానికి గల కారణం, మొట్టమొదటిగా చూడండి, నేను ఆయనకు ఇష్టుడను గనుక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆహా, ఎంత చక్కని మాట కదా. ఎవరన్నారు? దావీదు అంటున్నారు, నేను దేవునికి ఇష్టుడను గనుక, నేను దేవునికి ఇష్టుడను గనుక దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. చూడండి, దావీదు దేవునికి ఇష్టడుగా మారాడు, మనుషులకు కాదు, దేవునికి ఇష్టడుగా అయిపోయాడు. నేను నా దేవునికి ఇష్టడుగా ఉన్నాను కనుక దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. నీ ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనము కూడా ఎలా మారిపోవాలి? దేవునికి ఇష్టలుగా మారిపోవాలి. మనము దేవునికి ఇష్టలుగా మారిపోవాలా? నువ్వు దేవునికి ఇష్టడుగా మారాలి. నీ ప్రార్థన విని నీ శ్రమలో నుంచి నువ్వు బయటకు రావాలంటే, నీ శోధనలోంచి నువ్వు బయటకు రావాలంటే, నీ శోధన నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఎవరికి ఇష్టడుగా మారాలి? దేవునికి ఇష్టడుగా మారిపోవాలి.